ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటి వరకునండి పంచవటిలో జరిగిన అతి కీలకమైన అంశాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏం తెలుసుకున్నామంటే శూర్పణఖ వచ్చి వీళ్ళిద్దరిని మాయ చేసి తీసుకెళ్ళిపోవాలనుకుంటది. తన వెనకాల తిప్పుకోవాలనుకుంటది. కానీ సీతామాత ఎంతో తెలివిగా ప్రవర్తించి శూర్పణఖ తీసుకొచ్చిన ఆహారాన్ని తను బయట పారబోసేసి సీతామాత ఏదైతే వంట చేసిందో ఆ వండిన ఆహారాన్ని ఆ కుండలోకి మార్చి వాళ్ళిద్దరికీ పెట్టడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ తిన్నాక ఎంతసేపటికి వాళ్ళు మత్తొచ్చి నిద్రపోకపోతే శూర్పణఖి సీతామాత ఆహారాన్ని మార్చేసింది అన్న విషయం తెలిసి మాతని చంపబోతుందండి. 2 చేతులతో మెడ మీద మెరుపుదాడి చేస్తుందన్నమాట సీతామాత మీద. అప్పుడు వెంటనే లక్ష్మణుడు స్పందించి తన చేతిలో ఉన్న కత్తి విసిరేటప్పటికి ఆమె యొక్క ముక్కుకు తగిలి ముక్కు నుంచి రక్తం కారుతుంది. తను ఏడుస్తూ "నువ్వు అతి భయంకరమైన చావు చస్తావు లక్ష్మణ" అని అతన్ని శపించేసి వెళ్ళిపోతుందండి. అక్కడి నుంచి ఇంకా లక్ష్మణుడు సీత ఇద్దరు భయపడతారు. ఎందుకంటే సీతామాత ఎందుకంటే ఒక కార్యం జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడు దీనికి ఏదో ఒక మూల్యం మనం చెల్లించాల్సిందే. తన యొక్క ముక్కుని మనం గాయపరిచాం కదా అని సీతామాత బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు దానికి నీదేమీ తప్పులేదు వదిన నేను చేశాను ఇది అందువల్ల దీనికి ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను భరించటానికి దానికి మూల్యం నేను చెల్లిస్తాను అని చెప్పి అక్కడ లక్ష్మణుడు కూడా చెప్తాడండి. ఎంత ఇంకా వీళ్ళేం చెయ్యాలి? శ్రీరాముడు అంటాడు, "ఇంక మనం యుద్ధానికి సిద్ధం కావాల్సిందే." ఎందుకు అంటే శూర్పణఖ వెళ్ళి తన అన్న అయిన రావణాసుడితో చెప్తుంది. తనకు జరిగిన ఆ యొక్క సంఘటన గురించి. తను బాధించబడింది కదా! మరి. ఇప్పటి వరకు తనకి అసలు ఎదురే లేదు అన్నట్టు ఉండేదండి. ఇంకా ఇలా ఉండగా ఎలా అయినా సరే ఇంకా యుద్ధం చేయాల్సిందే అన్నట్టు వీళ్ళు అనుకుంటారండి. కానీ ఎ లక్ష్మణుడు ఏమంటాడంటే, "నేనే అతన్ని కవ్విస్తాను. అతన్ని బయటకి తీసుకొస్తాను. మనం యుద్ధం చేసేద్దాము" అంటారు. కానీ సీతామాత చెప్తుంది, "మనం ఎదురు చూడాలి. ఎందుకంటే మన దాడి ఎంత ధర్మబద్ధం అయినా కూడా కారణం అనేది ఉండాలి. ఎందుకంటే రావణుడిని ఒక్కడినే ఎదుర్కోవటం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం అంటే ఆ జీవులను వినాశనం కలిగించే ఈ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఎదుర్కొంటున్నాము. అందువలన మనం వీటినన్నిటిని ఎదుర్కోవాల్సింది కాబట్టి దానికి ఒక సరి అయిన కారణం కావాలి. ఆ సరి అయిన కారణం కోసం మనం ఎదురు చూడవలసిందే అని రాముడు చెప్పిందే సరి అయినది అని సీతామాత కూడా అంటుందండి. మాతో మాట్లాడటం పూర్తయిపోగానే ఒక మనస్సు గుండా ఒక ప్రతిబింబం కనబడి వెళ్ళిపోతుంది. అలాగే శ్రీరాముడికి కూడా జరుగుతుందనమాట. ఇద్దరూ ఒకళ్ళ వంక ఒకళ్ళు చూసుకొని అలా మౌనంగా ఉంటారంతే. ఏవి మాట్లాడరండి. వీళ్ళిద్దరూ మౌనాన్ని ఛేదిస్తూ ముందు సీతామాతే మాట్లాడుతుంది. నేను రాముడిని కలుసుకున్నాను అని. ఆ శ్రీరాముడి కళ్ళల్లోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్తుందండి. ఎందుకంటే ఎప్పుడు తను చిన్నప్పుడు వాళ్ళింటి దగ్గరకి జనక మహారాజు దగ్గరికి రావణాసురుడు వెళ్ళాడు. ఎందుకు? ఆ శివ ధనుస్సు తనకి కావాలి ఇవ్వమని అడగటానికి. కానీ దానిని తీసుకునే యోగ్యత నీకు లేదు అని చెప్పి రావణుడికి ఆ యొక్క మహా శివధనుస్సుని ఇవ్వడండి. ఇవ్వకపోతే మిథిల నుంచి వెళ్ళిపోబోయే ముందు ఈ విషయంలో సీతామాత తండ్రి నిరాకరించినందుకు తను బాకీ ఉన్న దానికి నువ్వు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది అని చెప్తాడండి. అప్పుడు సీతా తండ్రి అయిన జనక మహారాజు అతని వైపు శాంతంగా చూస్తూ రావణ నీ బాకీ సరైన సమయంలో తీర్చబడుతుంది అని బదులిస్తాడండి. చూడండి ఎలా అసలు ముందే ఒకదాని తర్వాత ఒకటి అక్కడ అక్కడే పునాదులనేవి పడిపోయినాయన్నమాట. ఈ సంఘటన గురించి సీతామాత అప్పుడేం ఆలోచించలేదండి. ఎందుకంటే తను చిన్న పిల్ల ఇదంతా జరుగుతున్నప్పుడు తన తండ్రి రావణాసుడితో సంభాషించినంత సేపు సీతామాతని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడండి జనక మహారాజు. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా సీతామాత యొక్క మనస్సులో మెదిలాయి. అది ఇప్పుడు చాలా కాలం క్రిందటిది గదా! వదిలేయి అంటాడండి శ్రీరాముడు. కానీ ఆయన ముఖంపై ఒక సున్నిత భావం ఏర్పరుచుకుంటుంది శ్రీరాముడి మీద. ఎందుకంటే సీతామాత ఆహ్, వాళ్ళ నాన్నకు ప్రేరణ. ఆయన బలం యొక్క మూలం.
నువ్వు నాకు ఏ విధంగా అయితే ఇవన్నీ ఇస్తున్నావో ఆయన కూడా నీకు అలాగే కదా! ఆయనకు ఆయన ఉన్న విధంగా ఉండే శక్తినే ఇచ్చావు. మాత ఎందుకంటే తన తండ్రికి, రావణుడికి మధ్యన జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోతుందండి ఒక్కసారే. అయితే ఇక్కడ శ్రీరాముడు ఆ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమపూరితమైన నవ్వు కదలాడుతుంది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ఆమె ఎప్పుడూ ఉల్లాసాన్ని ఇస్తుందనమాట. అలాగే శ్రీరాముడి ప్రేమ వ్యక్తీకరణ కూడా ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగిన ఉన్న ఆ స్త్రీ ఎంత అదృష్టవంతురాలో కదా అని చెప్తుంది. శ్రీరాముడు నిద్రించిన తర్వాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం క్రింద కూర్చుని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు అతను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు గదా! అలా కూర్చోబెట్టుకోవడాన్ని స్నేహపూరిత స్వరంతో మొదలైన సంభాషణ విల్లు ఇవ్వను అనడంతో జనకుడిని భయపెట్టే విధంగా మారడం అంతా జ్ఞాపకం చేసుకుంటదండి. ఆ సంఘటన అంతా కూడా. భయపడటం కంటే అతను తండ్రి పట్ల అమర్యాదంగా ప్రవర్తించాడని అప్పుడు ఆమె భావిస్తుంది. ఆయనతో అంత అగౌరవంగా ఎవ్వరూ మాట్లాడటం ఆమె ఎన్నడూ వినలేదు. తన తండ్రితో అలా ఎవరు చేయటం. తరువాత ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రావణుడు చెల్లిస్తాడని చెప్పాడు గదా! అప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి సీతామాత ఏమీ పట్టించుకోవటం లేదు కానీ, ప్రకృతి శక్తులు, దేవతల పట్ల అతడు చూపించిన కోపం ఉంది గదా! ఒకానొక రోజు అతనిని మట్టి కరిపిస్తాయి అని తన తండ్రి సీతామాతకు చెప్పాడండి. జనక మహారాజు. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు. కానీ వరాలు తీసుకోవటంలో గొప్ప ప్రమాదం కూడా ఇమిడి ఉంటుంది. వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే వారికి వినాశనం అనివార్యమంట. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడై ఉండవచ్చు. కానీ అతని గొప్పతనం ఏమైంది? గర్వానికి దారి తీసి దుష్పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అని ఆమె తండ్రి సీతామాతకు చెప్పాడనమాట. ఇవన్నీ ఆమె కూర్చుని గుర్తు చేసుకుంటుంది. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది కదండీ! తన తండ్రి ఏం చేసినా దానికి కూడా ఒక ప్రగాఢమైన లక్ష్యం ఉంటుంది అని, దానికొక అర్థం దాగి ఉంటుంది అని ఆమెకి అర్థమయిందండి. ఆమె సీతామాత రావణుడు తన తండ్రినిచ్చే ఓడించబడి ఆ కోపంతో, అవమానంతో వెళ్ళిపోవడం చూసింది కదా! కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడయ్యాడు. సీతామాత అతన్ని ఎదుర్కోవాలంటే అతన్ని ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు నిలవగలదా? అనుమానపడుతుందండి. కొంతసేపటి తర్వాత లోనికి వెళ్లి పడుకుంటుంది. తెల్లవారబోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కన నిలబడినట్లు కలొస్తుందండి. ఆయన నీకు అంతర్శక్తి చేయవలసిన దాని గురించి జ్ఞానం కూడా ఉన్నాయి. నువ్వు విజయం సాధిస్తావు అని చెప్తారు. ఆ మాటలు మననం చేసుకుంటూ సీతామాత నిద్ర నుండి లెగుస్తుంది. సూర్యుడి యొక్క తొలి కిరణాలు కిటికీలోంచి లోపల పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. శ్రీరాముడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె నది వద్దకు అలా నడక సాగిస్తుంది. నదీ దేవత ఒడ్డుకు వచ్చి మాత ప్రక్కన కూర్చుంటుందన్నమాట. అక్కడ ఇద్దరు కూర్చుంటారు. మాత నీకు తెలుసా నువ్వు అతన్ని ఎదుర్కోవాలి. అతన్ని ఒంటరిగా ఎదుర్కోవాలి. ఎందుకంటే అతని లోపల లోతుగా పూడ్చిబెట్టబడిన ప్రేమను, అవమానాన్ని, బాధను, వంచనలతో కప్పిపెట్టబడిన ప్రేమను ఇప్పుడు నువ్వు మేల్కొల్పాలి. జాగృతీకరించగలిగింది నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు అని గోదావరి మాత సీతామాతతో చెప్పింది. అంత రాక్షసుడైన రావణాసురుల్లో కూడా ప్రేమ ఎక్కడో మూలన దాగుందంటండి. నా అనుమతి ఉంది. నేను అంగీకరిస్తాను అని సీతామాత చెప్తుందండి. అతను కలుసుకోవడానికి అనుమతి అంటే, అవును. ఆమె అదే చేస్తుంది. అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను అదంతా చేస్తుందండి. కానీ ఇక్కడ అదంతా కాదు అని గోదావరి చెప్తుందండి. అవసరమైంది అది కాదంట. మరైతే మరేంటంటారు? ఇంకేం కావాలి? సీతామాత స్వయంగా రాక్షస కేంద్రంలో ప్రవేశించాలి. అదే సీతామాతకు సకల నైపుణ్యాలను, సీతామాత ఇచ్చను పరీక్షిస్తుందంట. అక్కడ మాత్రమే సీతామాత భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలదంటండి.
ఈ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు అని ఆ గోదావరి నదీ దేవత విచారం చుట్టుముట్టి మళ్ళీ తన అలల్లోకి జారి అదృశ్యమైపోతుంది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసం ఆమె హృదయం తల్లడిల్లిపోతుందండి గోదావరి మాతది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదలాడతాయి. తన కోసం ముందు ఏం ఎదురు చూడబోతుందో వెంటనే సీతామాత గుర్తిస్తుంది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి ఛాతీ ఎగిసిపడుతుంది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని యొక్క స్వరం వినపడింది. గబగబా కళ్ళు తుడుచుకుని స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుందండి. సీత, ఇక్కడకు నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడనే కాదు, ప్రమాదం చేరువవుతుంది కదా! ఈ కాలమంతా హ్మ్, నువ్వు ఆమె చేతినే అందుకుని నిన్ను ఇంత విచారానికి గురిచేసింది ఏమిటి? అయినా సరే అసలు ఏమీ సీతమ్మత మాట్లాడదండి. ఎట్టకేలకు మనం ఒకవేళ విడిపోవలసి వస్తే నాకు జరగబోయే దానికి మీరు భయపడకూడదని కోరుకుంటున్నాను అని సీతమాత చెప్తుంది. అతని చూపు కఠినంగా మారిపోతుంది వెంటనే. నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నాకు తెలుసు. సీత, ఏ పరిస్థితుల్లో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నువ్వు పొందగలవు. కానీ నేను అని ఆయన మాట చెప్పబోయేటప్పటికి సీతామాత వెంటనే తన చేతి వ్రేళ్లను ఆయన నోటిపై ఉంచేస్తుందండి. అతని కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఆమె, "మనం ఒక్కటే కనుక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. అవును కదా!" అని సీతమ్మత అంటుందనమాట. శ్రీరాముడు నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తమ చూపును గోదావరి మాత వైపు తిప్పుతారండి. ఆమె ఇప్పుడు గోదావరి మాత ఎంతో ప్రశాంతంగా ఉందండి. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి గోదావరి మాత ఎంతో ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకుని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చెయ్యలేదు లేదా నీపై ఆధిపత్యం పొందలేదు. సీత, నీ ప్రేమ నన్ను మాత్రమే గాక విశ్వాలన్నిటినీ కూడా నిలిపి ఉంచుంది అంటూ ఆ మాటలంటూ ఆయన కళ్ళు మూసుకుని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై జల్లుతారండి. మాత కూడా అదే విధంగా చేస్తుంది. ఆమె నా కన్నీళ్లను ఆపేది, ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది, నా ప్రశాంతత నీవే. నీ కళ్ళల్లోనే మళ్ళీ నేను నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అని చెప్తుందండి. గోదావరి వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు అని ఆ నీటి ప్రవాహంలోకి అదృశ్యమైపోతుంది. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. నిజంగా చూడండి, ఇక్కడ శ్రీరాముడు చెప్తున్నాడు, భయం భయమనేది ఎవ్వరి జీవితాల్లోకి కూడా మనం ఆహ్వానించకూడదు. మరి మీ జీవితంలో మీరెప్పుడైనా దేని గురించైనా భయపడ్డారా? ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో గూడా జరిగాయా? కామెంట్‌లో చెప్పండి. ఒకసారి అవన్నీ తలుచుకోండి. అప్పట్లో మీరు ఎలా ఉన్నారు? ఆ రోజుల్లో, ఆ టైంలో మీరు ఎలాంటి స్థితిని మీరు ఫేస్ చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని కామెంట్ చేయండి. థాంక్ యూ.